Today's video is sponsored by these two little angels. మంచి మంచి స్వీట్లు చేసుకొని తింటున్నాం అంటే వీటి దయనే. ఇవి పుట్టకపోతే అది పాలియదు, అది పాలియకపోతే మనం స్వీట్లు చేసుకోలేము. మొత్తానికి నా చేత బాసాన్లు కూడా దొంపిస్తారు మీరు. చూడిగా మన పేర్లు పెట్టకండి బాసాన్ల బావా అని. మీకు పాలు ఎన్ని పాలు ఉన్నా అందులో 90% పాలని మనం విరక్కొట్టేద్దాం. మిగతా పాలని మంచిగా చిక్కగా రబడీలా చేసి అప్పుడు కలాకండ్ చేసుకుందాం. కలాకండ్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఒకటి సాఫ్ట్ వైట్ మిల్క్ కలాకండ్ ఉంటుంది, ఇంకొకటి మంచిగా బ్రౌనిష్ కలాకండ్ ఉంటుంది, అజ్మీరీ కలాకండ్ ఉంటుంది. ఇందులో అంజీర్ అని రకరకాల ఆఖరికి మామిడి పండుతోటి మీకు నచ్చిన ఫ్రూట్ ఫ్లేవర్స్ తోటి కూడా కలాకండ్ చేస్తారు. సో మరి ఈరోజు సింపుల్గా నాకు ఇష్టమైన వైట్ మిల్కీ కలాకండ్. ఒక రైతు బతుకు ట్రాక్టర్ టైర్ లాగానే మట్టి దుమ్ము ధూళి ఎంత కష్టపడాలి. ఆ మట్టితో పాటు తిరుగుతూ నేను కూడా చూడండి అప్పుడప్పుడు మురికిగా అవుతూ ఉంటాను. ఈరోజు చేసే కలాకండ్ మాత్రం వైట్ అండ్ ప్యూర్గా ఉంటుంది. చిన్నప్పుడు నేను దొంగతనం చేశానని చెప్పేసి నా జీ అంతా పగలగొట్టారు. అంటే అది వాళ్ళకి ఎలా తెలిసింది? ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇస్తే ప్యాకెట్ ఓపెన్ చేస్తే అందులో సగం మిల్క్ కలాకండ్ మిస్సింగ్. మరి ఎవడు కొట్టేశాడు? మనమే. అందుకని చెప్పేసి ఎవరికి నచ్చిన ఫుడ్ని ఇంట్లో మాత్రం అస్సలు దాయకూడదు. ఇంట్లో ఫుడ్ దొంగతనం అనేది అసలు దొంగతనమే కాదని నేను అంటాను. మరి ఆ స్వీటే కలాకండ్. మరి కలాకండ్కి ఆ రోజు జరిగిన సంబంధానికి ఏంటి కామన్ అంటే, నాది పగిలింది, ఈ పాలను కూడా పగలగొట్టాలి, అప్పుడే ఈ కలాకండ్ స్వీట్ అవుతుంది. అప్పుడైనా ఇప్పుడైనా పాలు పగలగొట్టినప్పుడల్లా ఆ రోజు గుర్తుకొస్తుంది. ఆ స్వీట్నెస్ కూడా ఫీల్ అవుతాను. అంటే పగలడంలో కూడా అంత స్వీట్నెస్ ఉంటుందన్నమాట. మరి పాలు విరక్కొట్టడానికి నిమ్మకాయ జ్యూస్ వాడతారా, వెనిగర్ వాడతారా మీ ఇష్టం. సో ఆ పాలు వేడెక్కుతున్నప్పుడు ఇందులో కొంచెం వెనిగర్ వేసేసి ఇలా కలిపేసుకుంటే ఆ పాలు ఇలా బాయిలింగ్ పాయింట్ రాగానే ఇలా కొంచెం వెనిగర్ వేసారనుకోండి ఆ పాలు విరిగిపోతాయి. ఇలా స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు సపరేట్ అయిపోవాలి. ఆహా, ఇప్పుడు పర్ఫెక్ట్. అంతే. ఈ పన్నీర్ని ఈ నీళ్ళని సపరేట్ చేసేయండి. ఆహా, ఈ పన్నీర్లో వచ్చిన నీళ్ళని మనం కూరగాయలు వండుకోవడానికి, రైస్ చేసుకోవడానికి, దేనికొక దానికి వాడుకోండి. దాంట్లో కూడా బోల్డ్ని పౌష్టిక విలువలు ఉంటాయి. దీన్ని ఒక బౌల్లో వేసుకొని స్మూత్గా ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. అంటే చేత్తో మర్దన చేసినట్టు, చపాతీ పిండి కలిపినట్టు దీన్ని సాఫ్ట్గా చేసుకుంటే అప్పుడు మన కలాకండ్ కూడా చిన్న చిన్న దానాలుగా చాలా బాగా వస్తుంది. మరీ పెద్ద దానాలుగా ఉండి అది గట్టిగా ఉందనుకోండి మజా రాదు. ఇలా సాఫ్ట్గా అవ్వాలి. పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉంటే మీ కలాకండ్ అంత సాఫ్ట్గా ఉంటుంది మన మిల్కీ వైట్ కలాకండ్కి. వెరీ ఫైన్ దానేదార్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాలని స్లోగా కుక్ చేసి చిక్కగా అయిన తర్వాత ఈ దానేదార్ పన్నీర్ కూడా అందులో వేసి కుక్ చేసుకుందాం. దా ఆనంద ఏందమ్మా నీ పాలు తెంగేసినామని వచ్చినావా? అందరు అక్కలు నన్ను అడిగేది ఏంటంటే గిదే కడాయిలు అన్నీ వండుతున్నావు, ఎట్లా కడుగుతావు అది ఇది. అంతేకాకుండా సజెషన్లు కూడా ఇస్తారు. ఎర్ర మట్టి వేసి కడుగు, బూడిదేసి కడుగు. నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ మట్టి వేసి మంచి గీకాల, తర్వాత బూడిదేసి కడగాల. మరి మీకు ఏదన్నా సైంటిఫిక్గా ఇలా చేస్తే బాగుంటుంది అంటే కామెంట్స్లో పెట్టండి. ఇవి గీకడానికి కొబ్బరి పీచు, ఆ నీళ్ళు తీసేసి కొన్ని నీళ్ళు అట్టి పెట్టుకొని దీంట్లో మట్టి వేయండి. మట్టిలో చిన్న చిన్నగా ఆ రవ్వలాగా ఉంటుంది చూడండి. అబ్బా ఈ అమ్మ ఇదేదో బాగుందిరా భయ్. ఈ బాసాలు తోముకొని బతకచ్చు నేను. అబ్బా చూడు ఎంత చక్కగా మెరిసిపోయింది ఒక్క సెకండ్లో. ఎవరైతే అక్క మట్టితో చేయమన్నారో థ్యాంక్స్ అక్క, ఇది చాలా బాగుంది. చిన్నప్పుడు చాలాసార్లు చూసినా కానీ ఇట్లా చేసుడు ఫస్ట్ టైం. ఇట్లా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఇదంతా తీసేసి మంచిగా మెరవడానికి ఇందులో బూడిద, మన కబాబులు వండుకుంటాం కదా గదే బూడిద వేయండి. బూడిదేసి దీన్ని ఇంకా మళ్ళీ చక్కగా ఆహా వెరీ గుడ్. మొత్తానికి నా చేత బాసాన్లు కూడా దొంపిస్తారు మీరు. చూసిర్రా ఎట్లా మెరుస్తుందో. చూడిగా మన పేర్లు పెట్టకండి బాసాన్ల బావా అని. చూసిర్రా ముసలోడైనా కానీ బావాని పిలిపించుకోవాలని ఎట్లుంటుంది. సో పర్ఫెక్ట్. కొన్ని స్వీట్లు ఉంటాయి ఏదన్నా తీయగా తినాలనిపిస్తే చాలు ఈజీగా చేసేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని స్వీట్లు ఉంటాయి తినాలనిపించే స్వీట్స్ ఎప్పుడు పెట్టినా అదొక మంచి సెలబ్రేషన్లా ఫీల్ అవుతాం. నాకు ఆ స్వీటు ఈ మిల్క్ కలాకండ్. మీరు ఎటువంటి ఇండియన్ స్వీట్స్ చేసుకున్నా ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడండి.
లేదు మేము టోన్డ్ మిల్క్ తోటే చేస్తామంటే మీకు మీ స్వీట్కి దండాలంటే దండాలు. ఈ స్వీట్ చేయడానికి కొంచెం పేషెన్స్ కావాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ మనకి కండెన్స్ మిల్క్ క్యాన్లలో దొరుకుతాయి కదా, అది పోసి లైట్గా వేడి చేసేసి ఆ పన్నీర్ విరక్కొట్టింది ఇందులో వేసి చేస్తారు. అది కూడా బాగుంటుంది. కానీ మనకేంటి టోటలీ క్యాన్లు ఓపెన్ చేసుడు ఇదంతా అగెనిస్ట్. ప్యూర్గా ఉండాలా, మస్తుగా ఉండాలా, అప్పుడే మనకి తినబుద్ధి వస్తుంది. సో మీకు కూడా ప్యూర్గా కావాలంటే ఇట్లా చేసుకోండి. ఇంట్లో ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, బయట ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నాకు ఇంట్లో ఫుడ్ ఎట్లాంటిదంటే ఇంట్లో వాళ్ళని ప్రేమించినట్టు, బయట ఫుడ్ బయట వాళ్ళని ప్రేమించినట్టు. నాకు అందుకే ఇంట్లో ఫుడ్ అంటేనే ఇష్టం. ఇలా పాలని మనం కొంచెం చిక్కగా చేసేసుకోవాలి. ఇంకా కొంచెం చిక్కగా చేసుకుంటే మన కలాకంద్ ఇంకా ఈజీగా వస్తుంది. ఇలా స్లోగా కుక్ చేసుకోండి కంటిన్యూస్గా. కొంచెం సేపు ఈ చెయ్యి, కొంచెం సేపు ఈ చెయ్యి వేసి గీకుడే గీకుడు. సో మరి ఈ పాలు మనకి చిక్కగా అయిపోవాలి. ఆ చిక్కగా అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఏదైతే మర్దన చేసి రెడీగా పెట్టుకున్నామో అది వేసుకుందాం. మరో 2 నిమిషాలు దీన్ని చిక్కగా చేసి తర్వాత పన్నీర్ వేసేసుకుందాం. ఇప్పుడు పాలు చిక్కగా అయిపోయిన తర్వాత మన పన్నీర్ దీంట్లో వేసుకోండి. ఆల్రెడీ దీన్ని మనం మర్దన చేసి పెట్టాం. దీంట్లో వేసి స్లోగా గీకుడు మాత్రం ఆపద్దు. ఇప్పుడు మనకి ఇది చిక్కగా అయిపోయింది. ఆ పన్నీర్ కూడా చక్కగా కలిసిపోయింది. ఇందులో పంచదార వేసుకుందాం. సో ఫస్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇలాంటి మిల్కీ స్వీట్కి మరీ ఎక్కువ షుగర్ ఉంటే బాగోదు. కొంచెం తక్కువగా ఉన్న ఈ మిల్కీ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో పంచదార కొంచెం తక్కువ వేసుకోండి, కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. పంచదార ఇందులో కరుగుతున్నప్పుడు ఇందులో నట్స్ కూడా వేసేసుకోండి. అంతే. ఇప్పుడు ఇది మరి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఫుల్ నట్స్ అన్నీ వేసి నా ఈ మిల్క్ కలాకండ్ సూపర్గా ఉంటుంది. కొంతమంది పైన వేసుకుంటారు, నేనేమో అలా లోపల వేసి కుక్ చేసుకుంటాను. ఇలా సైడ్లో మనం గీకినప్పుడు అది క్లీన్ అయిపోవాలి, స్లోగా బిల్డ్ అవ్వాలి. అదే కనుక ఫుల్గా క్లీన్ అయిపోయి అది అక్కడే ఉండిపోయిందంటే చాలా ఎక్కువ అయిపోయినట్టు. నా సాఫ్ట్ కలాకండ్ ఇంతే కావాలి. ఇప్పుడు మన యాలకుల పొడి దీంట్లో వేయండి. నన్ను అడిగితే స్టవ్ కట్టేసేయండి. దీన్ని మంచిగా కలిపేసి ఇప్పుడు ట్రేలో వేసుకుందాం. చల్లారిన తర్వాత ఏముంది తినుడే ఉంది. ఇట్లాంటి స్వీట్ తినాలి, తింటే ఇట్లా తినాలి. మన కలాకండ్ దీన్ని చక్కగా ఒక నెయ్యితో కోట్ చేసిన ట్రే తీసుకోండి, దాంట్లో నింపేసుకోండి. పర్ఫెక్ట్. కాలుతుంది. చిన్నప్పుడు కలాకండ్ దొంగతనం చేశానని చెప్పి పాలు కొట్టారు. ఇప్పుడు నా తిండి చూసి నా చంపలు పగలు కొడుతుంటారు. ఏదైతేనేంటి పాలు పగలు కొడితేనే ఈ స్వీట్ తినాలి బాయ్. గీకి నాకి తింటేనే మజా. కడాయి ఎలా క్లీన్ చేయాలంటారా? ఇదే క్లీన్ అయిపోతుంది చూడండి. ఇలా గీకేస్తే కడాయి ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. మాటల్లో చెప్పలేని అందమైన అద్భుతమైన రుచులు ఇవి. టుడేస్ వీడియో ఈ స్పాన్సర్డ్ బై దీస్ 2 లిటిల్ ఏంజల్స్. చిన్నప్పుడు స్వీట్ దెంగినాను, గుద్ద వాళ్ళు దెంగారు. వీటి పాలు రోజు దెంగేస్తున్నాను. సో మంచి స్వీట్లు చేసుకొని తింటున్నామంటే వీటి దయనే. ఇవి పుట్టకపోతే అది పాలు ఇవ్వదు, అది పాలు ఇవ్వకపోతే మనం స్వీట్లు చేసుకోలేము. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి? నా ఫేవరెట్ స్వీట్ అయితే ఈ మిల్కీ కలాకండ్. ఎప్పుడైనా కానీ పండగ కానివ్వండి, పబ్బం కానివ్వండి, ఎప్పుడైనా తినడానికి రెడీ అయ్యే స్వీట్ ఇది. సో మరి ఇంకా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దీన్ని చల్లార్చి తినే అంత టైం నాకు లేదు. ఫస్ట్ దూకుడు. ఇట్లా తీసుకోవాలా. వేడిగా ఉంది కానీ మస్తు జబర్దస్త్ ఉంది. షుగర్ జస్ట్ సరిపడా వేసుకున్నా, ఇక తగ్గేదే లేదు. తినుడు. ప్రతి బైట్ అమేజింగ్, అద్భుతం, అమోఘం. చేసుకోండి, తినండి. ఫ్రెష్గా ప్యూర్గా కల్తీ లేకుండా ఇంట్లో చేసుకుంటే దాని మజానే వేరు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంట్లో ఇష్టపడితే ఇంకా మంచిది.